మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఇది ఇది అంటే ఇంగ్లీష్లో ఇట్ అని అంటారు. ఐటి ఇట్. ఇట్ అంటే ఇది. ఇక్కడ విద్యార్థులు గమనించాలి, ఇది అంటే దగ్గరగా ఉన్నటువంటి వస్తువు కావచ్చు, జంతువు కావచ్చు అని అర్థం. అది అన్నా కూడా ఇట్టే. లాస్ట్ వీడియోలలో మనం అది, ఇట్, దట్ ఇలా నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఇది అంటే దగ్గరగా ఉన్నటువంటి వస్తువును కానీ జంతువును కానీ మనము ఇట్ అనడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో ఇది ఇట్ అనేటువంటి సబ్జెక్ట్ను తీసుకొని R1గా, R2గా, R3గా, S1గా, S2గా, S3గా ఏ విధంగా వాక్యాలను చెప్పాలి అనేది నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇకపోతే R1 అంటే గుర్తుపెట్టుకోండి, ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R2 అంటే వాజ్ లేదా వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R3 అంటే విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. S1 అంటే ఓన్లీ ప్రెజెంట్ టెన్స్. అందులో ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినాయి కాబట్టి ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. ఇది ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనము వర్బునకు ఎస్ చేర్చి మాట్లాడాలి. ఎస్ లేదా ఈఎస్ చేర్చి మాట్లాడాలి. దీన్ని థర్డ్ పర్సన్ సింగులర్ రూల్ అంటారు. ఆల్రెడీ ఎన్నో భాగాలు చూస్తూ వస్తున్నారు, ఈ విషయం మీకు తెలుసు. ఇకపోతే S2లో ఓన్లీ పాస్ట్ టెన్స్ మాత్రమే మాట్లాడాలి. S3కి వచ్చేసరికి విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ మాట్లాడాలి. ఇది సూత్రం అండి. ఓకే, సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మీరు ఎన్నో భాగాలు చూస్తూనే వస్తూ ఉన్నారు. ఇకపోతే ఇది అనేటువంటి సబ్జెక్ట్ను తీసుకొని ఏ విధంగా 6 రకాలు చెప్పాలో చూద్దాం. ఓకే, కమాన్. ఇది వెళ్తూ ఉన్నది. ఇది వెళ్తూ ఉన్నది. ఇట్ ఈజ్ గోయింగ్. ఇట్ ఈజ్ గోయింగ్. ఇక్కడ ఇట్ అనేది సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ అనేది వర్కౌట్ అవుతుంది. R1లో ఈజ్ అనేది ఉపయోగించుకోవాలి. ఇట్ ఈజ్ గోయింగ్. ఇది వెళ్తూ ఉన్నది. ఇది వెళ్తూ ఉండెను. ఇది వెళ్తూ ఉండెను. R2 ఇది వెళ్తూ ఉండెను. అప్పుడు వాజ్ లేదా వర్రు వాడుకోవాలి కాబట్టి ఇక్కడ ఇట్ అనే దానికి సెట్ అయ్యేది వాజ్. ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్, అందులో గమనించండి పాస్ట్ టెన్స్ లో మనం వాజ్ వాడుకోవాలి. సో ఇట్ వాజ్ గోయింగ్ అనాలి. ఇట్ విల్ బి గోయింగ్ అంటే ఇది వెళ్తూ ఉంటుంది. ఇది వెళ్తూ ఉంటుంది. R3 అన్నమాట. ఇట్ విల్ బి గోయింగ్ అనాలి. ఇట్ విల్ బి గోయింగ్. అలాగే ఇది వెళ్తుంది. S1 ఇది వెళ్తుంది. S1లో ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇట్ గోస్ అనాలి. ఇట్ గోస్. ఇది వెళ్తుంది. ఇది వెళ్ళింది. ఇది వెళ్ళింది. ఇట్ వెంట్ అనాలి. ఇది రేపు వెళ్తుంది. ఇట్ విల్ గో టుమారో. ఇట్ విల్ గో టుమారో. సో ఈ విధంగా విద్యార్థులు గమనిస్తే మొత్తం కలిపి 6 రకాలుగా మనము వాక్యాలను మాట్లాడుకోవచ్చు. ఇది వెళ్తూ ఉన్నది. ఇట్ ఈస్ గోయింగ్. ఇది వెళ్తూ ఉండేను. ఇట్ వాజ్ గోయింగ్. ఇది రేపు వెళ్తూ ఉంటుంది. ఇట్ విల్ బి గోయింగ్. ఇది వెళ్తుంది. ఇట్ గోస్. ఇది వెళ్ళింది. ఇట్ వెంట్. ఇది రేపు వెళ్తుంది. ఇట్ విల్ గో టుమారో. సో ఇదే మాదిరిగా ఇంకొక వాక్యం. ఇది వస్తూ ఉన్నది. ఇట్ ఈస్ కమింగ్. ఇది వస్తూ ఉన్నది. ఇట్ ఈస్ కమింగ్. ఇది వస్తూ ఉండెను. ఇది వస్తూ ఉండెను. ఇట్ వాస్ కమింగ్. ఇట్ వాస్ కమింగ్ అంటే వస్తూ ఉండెను. రేపు వస్తూ ఉంటుంది. ఇది ఇది రేపు వస్తూ ఉంటుంది. ఇట్ విల్ బి కమింగ్. ఇట్ విల్ బి కమింగ్ అంటే వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటుంది. ఇది వస్తుంది. ఇట్ కమ్స్. ఇట్ కమ్స్ అంటే ఇది వస్తుంది. ఇట్ కమ్స్. ఇది వచ్చింది. ఇట్ కేమ్. ఇది వచ్చింది. ఇట్ కేమ్. ఇది రేపు వస్తుంది. ఇట్ విల్ కమ్ టుమారో. ఇట్ విల్ కమ్ టుమారో. ఇది రేపు వస్తుంది. ఇట్ విల్ కమ్ టుమారో. ఇది రాస్తూ ఉన్నది. ఇట్ ఈజ్ రైటింగ్. ఇది రాస్తూ ఉన్నది. ఇట్ ఈజ్ రైటింగ్. ఇది రాస్తూ ఉండెను. ఇట్ వాజ్ రైటింగ్. ఇట్ వాజ్ రైటింగ్ అంటే ఇది రాస్తూ ఉండెను. రేపు రాస్తూ ఉంటుంది. ఇది రేపు రాస్తూ ఉంటుంది. ఇట్ విల్ బి రైటింగ్. ఇట్ విల్ బి రైటింగ్ అంటే రాస్తూ ఉంటుంది. ఇది రాస్తుంది. ఇట్ రైట్స్. ఇట్ రైట్స్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్ కాబట్టి రైట్స్ అనాలి. ఇట్ రైట్స్. ఇది రాస్తుంది. ఇది రాసింది. ఇట్ రోట్. ఇట్ రోట్. ఇది రాసింది. ఇట్ రోట్ అనాలి. అంటే ఇది రాసింది. ఇది రేపు రాస్తుంది. ఇట్ విల్ రైట్. ఇట్ విల్ రైట్ టుమారో. ఇట్ విల్ రైట్ టుమారో. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే మిగిలినవన్నీ కూడా ఇదే మాదిరిగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఇది తింటూ ఉన్నది. ఇట్ ఈజ్ ఈటింగ్. ఇది తింటూ ఉండెను. ఇట్ వాజ్ ఈటింగ్.
రేపు తింటూ ఉంటుంది, ఇట్ విల్ బి ఈటింగ్. ఇది రేపు తింటూనే ఉంటుంది అని, ఇట్ విల్ బి ఈటింగ్. ఇది తింటుంది, ఇట్ ఈట్స్. ఇది తింటుంది, ఇట్ ఈట్స్. ఇది తినింది, ఇట్ ఏట్. ఇది తినింది, ఇట్ ఏట్. ఇది రేపు తింటుంది, ఇట్ విల్ ఈట్ టుమారో. ఇట్ విల్ ఈట్ టుమారో. ఇది చూస్తూ ఉన్నది, ఇట్ ఈజ్ సీయింగ్. ఇట్ ఈజ్ సీయింగ్. ఇది చూస్తూ ఉన్నది, చూస్తూ ఉండెను. ఇట్ వాజ్ సీయింగ్. ఇట్ వాజ్ సీయింగ్ అంటే ఇది చూస్తూ ఉండెను. రేపు చూస్తూ ఉంటుంది, ఇట్ విల్ బి సీయింగ్. ఇట్ విల్ బి సీయింగ్. ఇది రేపు చూస్తూ ఉంటుంది, ఇట్ విల్ బి సీయింగ్. ఇది చూస్తుంది, ఇట్ సీస్. ఇది చూస్తుంది, ఇట్ సీస్. ఇది చూసింది, ఇట్ సా. ఇది చూసింది, ఇట్ సా. ఇది రేపు చూస్తుంది, ఇట్ విల్ సీ టుమారో. ఇట్ విల్ సీ టుమారో. ఇది మాట్లాడుతున్నది, ఇట్ ఈస్ టాకింగ్. ఇది మాట్లాడుతూ ఉన్నది, ఇట్ ఈస్ టాకింగ్. ఇది మాట్లాడుతుండెను, ఇట్ వాజ్ టాకింగ్. ఇది మాట్లాడుతూ ఉండేను, ఇట్ వాజ్ టాకింగ్. రేపు మాట్లాడుతూ ఉంటుంది, ఇట్ విల్ బి టాకింగ్. ఇట్ విల్ బి టాకింగ్. ఇది మాట్లాడుతూ ఉంటుంది, ఇట్ విల్ బి టాకింగ్. ఇది మాట్లాడుతుంది, ఇట్ టాక్స్. ఇది మాట్లాడుతుంది, ఇట్ టాక్స్. ఇది మాట్లాడింది, ఇట్ టాక్డ్. ఇది మాట్లాడింది, ఇట్ టాక్డ్. ఇది రేపు మాట్లాడుతుంది, ఇట్ విల్ టాక్ టుమారో. ఇట్ విల్ టాక్ టుమారో. ఇది రేపు మాట్లాడుతుంది, ఇట్ విల్ టాక్ టుమారో. ఇది కొట్లాడుతున్నది, ఇట్ ఈస్ ఫైటింగ్. ఇది కొట్లాడుతున్నది, ఇట్ ఈస్ ఫైటింగ్. ఇది కొట్లాడుతుండెను, ఇట్ వాజ్ ఫైటింగ్. ఇది కొట్లాడుతుండెను, ఇట్ వాజ్ ఫైటింగ్. రేపు కొట్లాడుతూ ఉంటుంది, ఇట్ విల్ బి ఫైటింగ్. ఇట్ విల్ బి ఫైటింగ్ టుమారో. ఇది కొట్లాడుతూ ఉంటుంది, ఇట్ విల్ బి ఫైటింగ్ టుమారో. ఇది కొట్లాడుతుంది, ఇట్ ఫైట్స్. ఇది కొట్లాడుతుంది, ఇట్ ఫైట్స్. ఇది కొట్లాడింది, ఇట్ ఫాట్. ఇది కొట్లాడింది, ఇట్ ఫాట్. ఇది రేపు కొట్లాడుతుంది, ఇట్ విల్ ఫైట్ టుమారో. ఇట్ విల్ ఫైట్ టుమారో. ఇది రేపు కొట్లాడుతుంది, ఇట్ విల్ ఫైట్ టుమారో. ఇది చదువుతున్నది, ఇట్ ఈజ్ రీడింగ్. ఇది చదువుతున్నది, ఇట్ ఈజ్ రీడింగ్. ఇది చదువుతూ ఉండెను, ఇట్ వాజ్ రీడింగ్. ఇది చదువుతూ ఉండెను, ఇట్ వాజ్ రీడింగ్. ఇది రేపు చదువుతూ ఉంటుంది, ఇట్ విల్ బి రీడింగ్. ఇట్ విల్ బి రీడింగ్ అంటే రేపు చదువుతూ ఉంటుంది అని. ఇది చదువుతూ ఉంటుంది, ఇట్ విల్ బి రీడింగ్. ఇది చదువుతుంది, ఇట్ రీడ్స్. ఇట్ రీడ్స్ అనాలి. ఇది చదివింది, ఇట్ రెడ్. ఇది చదివింది, ఇట్ రెడ్. ఇది రేపు చదువుతుంది, ఇట్ విల్ రీడ్ టుమారో. ఇట్ విల్ రీడ్ టుమారో. ఇది సంపాదిస్తూ ఉన్నది, ఇట్ ఈజ్ ఎర్నింగ్. ఇది సంపాదిస్తూ ఉన్నది, ఇట్ ఈజ్ ఎర్నింగ్. సంపాదిస్తూ ఉండెను, ఇట్ వాజ్ ఎర్నింగ్. సంపాదిస్తూ ఉండెను, ఇట్ వాజ్ ఎర్నింగ్. రేపు సంపాదిస్తూ ఉంటుంది, ఇట్ విల్ బి ఎర్నింగ్ టుమారో. ఇట్ విల్ బి ఎర్నింగ్ టుమారో. ఇప్పుడు సంపాదిస్తుంది ఇది, ఇట్ ఎర్న్స్. ఇట్ ఎర్న్స్ అంటే S1 అనమాట. ఇట్ ఎర్న్స్ అంటే సంపాదిస్తుంది. సంపాదించింది, ఇట్ ఎర్న్డ్. ఇట్ ఎర్న్డ్ అంటే సంపాదించింది. రేపు సంపాదిస్తుంది, ఇట్ విల్ ఎర్న్ టుమారో అంటే భవిష్యత్తులో రేపు సంపాదిస్తుంది అని. ఇది పరిగెడుతున్నది, ఇట్ ఈజ్ రన్నింగ్. ఇది పరిగెడుతూ ఉండెను, ఇట్ వాజ్ రన్నింగ్. ఇది పరిగెత్తుతూ ఉంటుంది, ఇట్ విల్ బి రన్నింగ్. ఇట్ విల్ బి రన్నింగ్. ఇది పరిగెడుతుంది, ఇట్ రన్స్. ఇది పరిగెత్తింది, ఇట్ ర్యాన్. ఇది రేపు పరిగెడుతుంది, ఇట్ విల్ రన్ టుమారో. ఇట్ విల్ రన్ టుమారో. ఇది నిద్రపోతున్నది, ఇట్ ఈజ్ స్లీపింగ్. ఇది నిద్రపోతూ ఉండెను, ఇట్ వాజ్ స్లీపింగ్. రేపు నిద్రపోతూ ఉంటుంది, ఇట్ విల్ బి స్లీపింగ్. ఇది నిద్రపోతుంది, ఇట్ స్లీప్స్. ఇది నిద్రపోయింది, ఇట్ స్లెప్ట్. ఇది రేపు నిద్రపోతుంది, ఇట్ విల్ స్లీప్ టుమారో. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇట్ అంటే ఇది, దగ్గరగా ఉన్నది అని అర్థము. ఇది అనేటువంటి సబ్జెక్ట్ను ఉపయోగించేటప్పుడు R1లో అయితే ఈజ్ వాడుకోవాలి. కామన్గా ఈజ్ ఆర్ ప్లస్ ఇంఫామ్ కదా, అందులో ఇట్ కాబట్టి ఈజ్ వాడుకోవాలి. R2లో వాజ్ ప్లస్ ఇంఫామ్ వాడుకోవాలి. R3లో విల్ బి ప్లస్ ఇంఫామ్. ఇక S1లో అంటారా, థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్ కాబట్టి ఎస్ ఫార్మ్స్ ఉపయోగించుకొని మాట్లాడాలి వర్బునకు. అలాగే S2 అయితే పాస్ట్ టెన్స్ మాట్లాడాలి, S3 అయితే విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ మాట్లాడాలి. ఈ సూత్రాన్ని మీరు బేస్ చేసుకొని ఇంకా ఎన్నో వర్బులు తీసుకొని మీకు నచ్చిన వర్బులు తీసుకోండి. ఇట్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ను ఉపయోగించుకొని ఇది అనేటువంటి తెలుగులో వాక్యంగా మీరు 6 రకాలుగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.